నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కొమరం భీం ఆదివాసీ భవనాల్లో సోగ్గాడి సినిమా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సురేష్ ప్రొడక్షన్స్ డి సురేష్ బాబు, నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, రాశి మూవీస్ నరసింహారావు, నిర్మాత కైకాల నాగేశ్వరరావు, దర్శకులు బి గోపాల్, రేలంగి నరసింహారావు, కె మురళీమోహన్ రావు, పరుచూరి గోపాలరావు, నటులు సాయికుమార్, రఘుబాబు, అలనాటి నటీమణులు జయచిత్ర, జయసుధ, సుమలత, రాధిక, ప్రభ, రోజారమణి, సీనియర్ గాయనీమణి సుశీల తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ బాబు, కన్వీనర్స్ తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ టి రామకృష్ణ, అధ్యక్షులు పద్మారావు, జనరల్ సెక్రటరీ లాల్ బహదూర్ శాస్త్రి, మహిళా కన్వీనర్ బాణాల ప్రేమలత, శోభన్ బాబు అభిమానులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ టి రామకృష్ణ మాట్లాడుతూ, సేవా సమితి చైర్మన్ గా 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దశాబ్దం పాటు నాకు సహకరించిన శోభన్ బాబు గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఉన్నావులు చేస్తే చెత్త జయంతి భారీగా ఇంకంతే లాస్ట్ ఫంక్షన్ ఇటే మేడం, ఇటే కాలి హీరోయిన్ మేడం. కొంచెం సైడ్ తీయాలి మొబైల్స్. సోగ్గాడు శోభన్ బాబు జిందాబాద్. చీరాల ల్యాండ్ లార్డ్ శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారు, BTD తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ బిఎం ప్రసాద్ గారు, అలాగే బి శ్రీనివాసరావు గారు భీమవరం, అలాగే రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ యు విజయ్ గారు, అలాగే కుక్క రాంబాబు గారు, ధారా సత్యం గారు, మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. సార్ శోభన్ బాబు గారి కాంస్య విగ్రహానికి మీరందరూ పూలతో ఇది చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్.
నమస్కారం సార్, నమస్కారం సార్ అంత నిజంగా ఎక్కడికి అది ఎక్కడ సోగ్గాడు సినిమాని సురేష్ బాబు వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ మా చిన్న పిల్లలు శోభన్ బాబు గారి పెద్ద అబ్బాయి ఇంగ్లీష్ బుక్ రికార్డ్ ఎక్కిన డాక్టర్ సురేష్ సింగ్ చిన్నబ్బాయి కొడుకు అందరికీ నమస్కారం. ఇందాక పాడిన కుశల ప్రాణి కుశలమైన సాంగ్ ఎలా పుట్టిందో నేను మీకు చెప్పాలనుకున్నాను. అంటే కామెడీగానే పుట్టింది ఆ సాంగ్. దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు ఆ పాటని. అప్పటికే ఆయనకి పోయి మీరు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్ పేరుతో 50 సంవత్సరాల క్రితం తీసిన సినిమా ఇప్పుడు ఆ ప్రేక్షకుల చప్పట్ల మధ్య చూస్తుంటే ఇంకా సజీవంగానే ఉంది అనేది నిరూపించబడింది. ఆయన మనిషిగా మహోన్నతుడు శోభన్ బాబు, నటుడిగా అద్భుతమైన మహిళా ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ. ఈరోజు కుమరం భీం ఆదివాసీ భవన్లో సొగ్గాడు 50 years ఓనర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. చాలామంది అభిమానులు మన తెలుగు రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారు. చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ స్వాగతం సుస్వాగతం సినిమా హీరోయిన్స్ చాలామంది కూడా వచ్చారు. వాళ్ళందరూ రావడం చాలా శుభసూచకం. ఇలాంటి ప్రోగ్రాం చాలా అరుదు. వచ్చిన ప్రతి ఒక్కరూ అంటే మా వంతుగా మేము ఆయన పేరు మీద అవార్డ్ ఫంక్షన్ చేసుకుంటే ఇద్దరం ఆయన పట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కాదు ప్రతి ఒక్కరు అంటున్నారు ఇలాంటి అభిమానులు ఏ హీరోలకు చూడలేదు. అంటే ఆయన లేకుండా ఆయన దూరమైన కూడా మీరు ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అభిమానుల్ని అంటే మీ అభిమానులు ఎంతో గొప్పవాళ్ళు అని వాళ్ళు సంబోధించారు. అయితే మీరెంత గొప్పవాళ్ళంటే మీ అభిమానించే హీరో ఎంతో గొప్పవాడు అనే విధంగా ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఈ సేవా కార్యక్రమం? ఆయన మాకు దూరమైనప్పటి నుంచి ఆయన పేరు మీద అవార్డు ఆయన 2008లో మార్చి 20 మాకు దూరమయ్యారు. ఆయన జయంతి వేడుకలని ఏం చేయట్లేదు, జన్మదిన వేడుకలని చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడని ఒక నమ్మకంతో జన్మదిన వేడుక మా ప్రతి సంవత్సరం జన్మదిన వేడుక జనవరి 14th తారనాక శివరాత్రిలో చేస్తాము. తర్వాత రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఎవరి ఆయన పేరు మీద అవార్డు ఇస్తూ వస్తున్నాము. అయితే ఈ 5 years ఒకసారి అఖిల భారత శివరాత్రి కూడా ఇది 3 సార్లు వాళ్ళు ఫంక్షన్ చేశారు. మేము ఎవరి ఇయర్ మాత్రం మేము చేస్తూ వస్తున్నాము. ఈరోజు వచ్చిన సినీ నటులకు, దర్శకులకు, ప్రతి ఒక్కరికి మా అభిమాన సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నీకే ఫోన్ చేస్తున్నాను డ్రైవర్ కంటే ఓకే థ్యాంక్ యూ. అలాగే